వాణి గారు, అసలు సంక్రాంతి జరుపుకోవడం కళింగ ఐక్య వేదిక సందర్భంగా రంగురంగుల ముగ్గుల దగ్గర నుంచి సంక్రాంతి 3 రోజులు జరుపుకునే అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. చిన్నప్పుడు మేము ఇట్లాగే పొయ్యిలు పెట్టి స్కూల్లోని కాలేజీ టైంలో చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ అందరూ యూనిటీగా వచ్చి ఇలా ఇక్కడ చేయొచ్చడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇందులో చూసుకుంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా మన పండుగ యొక్క అర్థాలు తెలియాలి అంటారా? అవునండి, ఎందుకంటే చిన్నపిల్లలు రాబోయే తరం ఇప్పుడున్న తరాలకి పెద్దలుగా మనం వాళ్ళకి నేర్పించాలండి. మన సంస్కృతి సాంప్రదాయాలు, పండగ అంటే ఏంటి, పెద్దలంటే ఏంటి, ఎలాగా భోగి అంటే ఏంటి అనేది మనం వాళ్ళకి చెప్పి నేర్పించాలండి. ఇప్పుడు ఐఫోన్లు అవి వచ్చిన తర్వాత వాళ్ళకేం తెలియట్లేదు. ఈ సంస్కృతి అనేది అంటగట్టుకుపోకూడదు. అందుకు ఎప్పటికీ మనం ఉన్నే లేకపోయినా మన సంస్కృతి బతకాలి. మన హిందూ సాంప్రదాయం అనేది బ్రతకాలి. అది బ్రతుకుంటేనే మన అందరికీ మనుగడ ఉంటుందండి. అందుకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా మన సంస్కృతిని దయచేసి ఇప్పుడున్న తరాలు కానీ రాబోయే తరాలకి చెప్పి మన సంస్కృతిని ఎల్లకాలం నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.